అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పలు పంటల్లో చెదలు నివారణ, వేసవిలో షేడ్ నెట్లలో నారు పెంపకం మెలకువలు, పట్టుబడుల దశలో ఉన్న చేపల చెరువుల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటలకు, పండ్ల మొక్కలకు, కలప చెట్లకు చెదపురుగులు కలిగించే నష్టం అపారం. ముఖ్యంగా తేలిక నేలలు, ఇసుక నేలల్లో చెదపురుగుల నష్టం తీవ్రంగా ఉంటుంది. వ్యవసాయంలోనే కాదు, గృహాల్లోనూ కలపకు చెదపురుగుల నష్టం చేయడాన్ని చూస్తూ ఉంటాం. వీటిని వదిలించుకోవడం రైతులకు కత్తి మీద సామే. సాధారణంగా చెదపురుగులు కనిపించే చోట మందులను పిచికారీ చేస్తారే కానీ తోటల్లో వీటి పుట్టలున్నాయేమో గమనించుకోవడం కూడా ఎంతైనా ముఖ్యం. పుట్టలో ఉన్న రాణి ఈగను మట్టు పెట్టకపోతే ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండదు. ఎందుకంటే చెదపురుగుల సంతతిని వృద్ధి చేసేది ఈ రాణి ఈగే. మరి చెదపురుగుల సమస్యకు నివారణ మార్గాలేంటో సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మరి ఇటీవల కాలంలో మీరు వ్యవసాయ పంటల్లో కానీ అలాగే ఉద్యానవన పంటల్లో చూస్తే ఈ చెదపురుగుల సమస్య కూడా పెరిగిపోతుంది. టెర్మైట్స్ అంటాము. ఈ చెదపురుగులు ఆశించడం వల్ల ఆహారధాన్య పంటలైతే ఇవి వేరుని కొరికేయటం లేదా వేరు ద్వారా అక్కడ ఉన్నటువంటి కణజాలాన్ని తినేసి మొక్కని చనిపోయేటట్టు చేయడం అనేది గమనిస్తుంటాము. అదేవిధంగా ఉద్యానవన పంటల్లో అయితే కనుక మనకి ఈ చెదపురుగులు ఆశించి ప్రధానంగా మొక్కలు నాటిన వెంటనే గనక చెదపురుగులు గనక ఆశిస్తే మొక్కలు చనిపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇసుక గరప నేలలు, నీటి సదుపాయం లేనటువంటి నేలలు, బెట్ట పరిస్థితులు ఎక్కువగా వచ్చిన పరిస్థితుల్లోని మనకి ఈ చెదపురుగుల సమస్య అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ చెదపురుగుల మీద కూడా రైతులు దృష్టి పెట్టి అవగాహన పెంచుకొని నివారణ చర్యలు అనేవి చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. 4 రకాల చెదపురుగులు ఉంటాయి. వీటిలో ఒకటి రాణి పురుగులు ఉంటాయి, రాజు పురుగు ఉంటుంది, సైనిక చెదపురుగులు ఉంటాయి, పనిచేసేటువంటి చెదపురుగులు ఉంటాయి. ఈ రాణి, రాజు చెదపురుగుల తాలూకు ఏంటంటే సంతతిని అభివృద్ధి పరచడం. సాధారణంగా మనకి పొలాల్లో కానీ ఇళ్లల్లో కానీ ఈ పనిచేసేటువంటి చెదపురుగులు, అదేవిధంగా సైనిక చెదపురుగులే మనకి ఎక్కువ కనిపిస్తాయి. మరి వీటికి నివారణ చర్యలు భాగంగా ఏంటంటే ఒకటి ప్రధానంగా ఏంటంటే ఈ సంతతి అభివృద్ధి అంతా కూడా రాణి పురుగు మీద ఆధారపడి ఉంటుంది. ఈ రాణి పురుగు ఒక రోజుకే సుమారుగా 30 నుంచి 40 వేల వరకు కూడా గుడ్లు పెట్టేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ చెదపురుగుల నివారణలో భాగంగా మనకి ఏంటంటే రాణి పురుగుని నివారించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి చర్య. రాణి పురుగు పొట్ట అడుగు భాగంలో ఒక 2 మీటర్లు 3 మీటర్ల లోపల దాక్కొని అక్కడి నుంచి సంతతిని బయటికి అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మన చెదపురుగుల నివారణలో మొదటిది ఏంటంటే ఈ చెదపురుగుల తాలూకు పుట్టలు ఏమైనా మన వ్యవసాయ పంటల పొలాలకి దగ్గరలో ఉండడం కానీ, ఈ చెద పుట్టలు కనిపిస్తే కనుక ముందుగా ఆ పుట్టల్ని తొలగించి ఆ పుట్టలలో మనకి చెదపురుగుల నివారణ కోసం ఈ క్లోరిఫైరిఫాస్ అని అంటాం,
ఇది 50 EC ఎమల్సిఫైబుల్ కాన్సన్ట్రేషన్ 50% ఉంటుంది. ఆ క్లోరిఫైరిఫాస్ మందుని 5 నుంచి 6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి ఎక్కడైతే ఈ పుట్టలు కనిపిస్తాయో ఆ లోపల రానియేగా ఉంటుంది, అది కనిపించదు, మనం నివారణ చేయలేం. కానీ ఈ క్లోరిఫైరిఫాస్ ద్రావణాన్ని మనం ఆ పుట్టల్లో కనీసం ఒక 10 లీటర్ల వరకు కూడా ఆ పుట్టల్లో కనుక ఈ మందు ద్రావణాన్ని పోస్తే ఈ మందు ప్రభావానికి రానియగ చనిపోతుంది. ఒకసారి రానియగ చనిపోతే వాటి సంతతి చాలా వరకు మనకి నివారించబడుతుంది. అదేవిధంగా ఆహార పంటలు ఎక్కడైనా వేరుశెనగ మీరు కానీ మొక్కలు వడలిపోయినట్టు కనిపిస్తాయి, ఆ మొక్క సులువుగా ఊడొచ్చేస్తుంది. ఇలాంటప్పుడు పరిస్థితుల్లో మనం ఏంటంటే క్లోరిఫైరిఫాస్ మందుని 5 మిల్లీలీటర్ల వరకు కలుపుకొని మొక్క మొదల్లో పడేటట్టు కనుక మనం కొంతవరకు పిచికారీ చేయడం, గట్లు వెంబడి పిచికారీ చేయడం చేసుకోవచ్చు. లేదంటే కనుక ఈ పిప్రోనిల్ గుళికలు మనకి అందుబాటులో దొరుకుతాయి. అలాంటి పిప్రోనిల్ గుళికలను కూడా ఎకరానికి 6 నుంచి 8 కిలోలు తేలికపాటి తడి ఉండేటప్పుడు కానీ వర్షం పడేటప్పుడు కానీ ఈ గుళికలను కనుక వేస్తే ఈ గుళికల నుంచి వచ్చిన వాసన ప్రభావానికి మనకి ఈ చెదపురుగులు చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మన రైతు సోదరులు చేసుకోవచ్చు. అదేవిధంగా చెరుకు పంటల్లో మనం ఎక్కువగా కార్సి తోటల్లో వరుసల మధ్యలో చెత్త కప్పుతుంటారు. కాబట్టి ఈ ఎక్కడైతే మల్చింగ్ చేయబోతారో ఆ చెత్త మీద కూడా మనం ఒకసారి ఈ క్లోరిఫైరిఫాస్ ద్రావణాన్ని పిచికారీ చేయడం కానీ, లేదా చెత్త కప్పే ముందే పిప్రోనిల్ గుళికల్ని ఎకరాకి ఒక 6 నుంచి 8 కిలోలు చల్లేసి దాని మీద మల్చింగ్ ఏదైతే చెరుకు చూరుని కానీ కప్పుకుంటే మనకి ఈ చెదపురుగులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా చెరుకు నాటేటప్పుడు కూడా మనకి ఈ ముచ్చెలు నాటిన తర్వాత బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు చెదపురుగులు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ముచ్చెలు నరికిన తర్వాత మనకి మలాథియాన్ అనేటువంటి మందులో 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి ఆ ద్రావణంలో ఈ చెరుకు ముచ్చెలు కత్తిరించుకున్న చెరుకు ముచ్చెలను ఒక 15 నిమిషాల పాటు నానబెట్టి అవి మళ్ళీ ప్రధాన పొలంలో కనుక నాటుకుంటే అక్కడ కూడా మనం చెదపురుగులు చాలా వరకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యానవన పంటల్లో చూస్తే ఆ పుట్టలు నుంచి వచ్చినటువంటి చెదపురుగులు మట్టితో పాటు వచ్చి ఈ కాండం పైన ఆశించి కాండం పైనటువంటి ఈ బెరడుని తినేయటం, అలాగే కాండం నుంచి రసాన్ని పీల్చేయడం వల్ల ఈ కొత్తగా వేసిన ఉద్యానవన పంటలు అయితే ఒక్కోసారి మొక్క వడలిపోయి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వయసు ఉన్నటువంటి మొక్కలైతే కనుక ఈ కాండం అంతా కూడా ఈ చెదపురుగులు పేరుకుపోయి రసాన్ని పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోతుంది. కాబట్టి వీటి నివారణ కోసం ఏం చేయాలంటే ముందుగా ఒక గోనె సంచులు ఉంటాయి, మీకు నారతో చేసిన గోనె సంచులు, దాంతో పైనుంచి కింద వరకు రబ్బింగ్ లాగా అంటే ఒకసారి రుద్దేస్తే కనుక ఆ మట్టితో పాటు చెదపురుగులు అన్నీ కూడా కింద పడిపోతాయి. తర్వాత మళ్ళీ ఈ క్లోరిఫైరిఫాస్ ద్రావణం 5 ml 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కిందన మొక్క మొదల చుట్టూని అదేవిధంగా ఏ కాండానికైతే ఆశిస్తాయో ఆ కాండం మీద ఒక్కసారి కనుక పిచికారీ చేసుకుంటే మీకు చాలా వరకు ఈ చెదపురుగులు అనేవి నివారించబడతాయి. ఈ విధంగా ఉద్యానవన పంటల్లో చేసుకోవచ్చు. పంట విత్తడానికి ముందు కూడా కొన్నిసార్లు ఇసుక గరప నెలలు అయితే చెదలు వస్తాయి అనుకుంటే కనుక విత్తనాలు వేయక ముందే చివరి దుక్కులోనే ఈ పిప్రోనిల్ అయితే 6 నుంచి 8 కేజీలు, కార్బోఫిరాన్ అయితే 10 కిలోల వరకు చివరి దుక్కులోనే కలిపేసి తర్వాత మనం విత్తనాలు వేసుకుంటే విత్తనాలకు కూడా చెదపురుగులు పట్టకుండా ఉంటాయి. అదేవిధంగా మొలిచిన మొక్కలకు కూడా చెద పట్టకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చెద నివారణ కోసం రైతు సోదరులు రకరకాల ఇప్పుడు చెప్పుకున్నటువంటి పద్ధతులను కనుక అవలంబిస్తే మనం చెదపురుగుల నుంచి పంటల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో మత్స్య పరిశ్రమ ఒకటి. మంచినీటి చెరువుల నుంచి ఎకరాకు 4 నుంచి 6 టన్నుల చేపల దిగుబడిని మన రైతులు తీస్తున్నారు. చెరువుల్లో చేపలు అరకిలో నుంచి పట్టుబడి దశ వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులకు ఈ జలచరాలు ఒత్తిడికి గురై ఒక్కోసారి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నీటి గుణగణాలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అందుకు తగ్గట్లుగా చెరువుల్లో యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు. మనం ఇప్పుడు ఏంటంటే మన ప్రాంతాల్లో అంతా కూడా ఎక్కువగా చేపలు పట్టుబడి దశలో ఉన్న చేపలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకి అన్ని చెరువుల్లో కూడా మించుమించు 1/2 కేజీలు మించి చేపలు అనేవి మనం చూడడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మనకి ఇప్పుడు ఈ శీతాకాలం అయ్యి ఇప్పుడు వేసవికాలంలోకి మనం అడుగుపెట్టాము. చేపలు శాంపిల్స్ కూడా రావడం జరుగుతుంది. వీటిలో డిసీజులు ఉండడం, అదేవిధంగా చాలా వరకు
నీటి గుణాలకు సంబంధించిన డిసీజెస్ కూడా రావడం జరుగుతుంది. మనం ఈ పట్టుబడి తీసుకొచ్చిన ఈ సమయంలో మనం చేపల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ గమనించినట్లయితే మొట్టమొదటిగా మన చేపల చెరువుల్లో మనకి ఇంచుమించు 2.5 టన్నులు మించి కానీ ఉన్నట్లు ఎకరానికి అతి జాగ్రత్తను తీసుకోవాలి. ఎందుకంటే ఈ వాతావరణంలో తేడా వల్ల మనకు ముఖ్యంగా వచ్చే సమస్య ఏంటంటే ఆక్సిజన్ సమస్య. వాతావరణంలో కానీ మబ్బు పట్టి చిరుజల్లు కానీ పడినట్లయితే మనకి ఆక్సిజన్ అనేది పడిపోయి పెద్ద సైజు చేపల చెరువులన్నీ కూడా డిసీజ్తో ఉన్న చేపలున్న చెరువుల్లో ఎక్కువ సంఖ్యలో మన చేపలు చనిపోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే మనం వచ్చినప్పుడు మన చెరువు దగ్గర ఈ ముట్లు కానీ ఎత్తున్నాయి అనేది ఒకటి చూసుకోవడం. అక్కడక్కడ శాంపుల్ వేసి కానీ మనం చెరువులో చూసినట్లయితే మనం మొప్పలను ఒకటి గమనించి మనకు మొప్పలు బాగా రెడ్గా ఉండాలి. అలా కాకుండా ఆ మొప్పల్లో కానీ తెల్లమైన చేపలు ఉన్నాయా లేదా ఏదైనా సరే జీరలు ఉన్నాయా దాంట్లో కానీ శంకుజలగా అది ఉందా అని చెప్పి మనం జాగ్రత్తగా పరిశీలించి అలాగే చేప పెయిన్ సమస్యను కూడా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అలాగే బాహ్యంగా ఏమైనా మనకి తేడాలు ఉన్నాయా ఎరుపు రంగు మచ్చలు ఉండడం కానీ లేదంటే మనకి తాటాకు రంగు మచ్చలు ఉండడం ఇలాగ ఏదైనా సరే మనకి ఈ చేప అబ్నార్మల్గా కనిపించినట్లయితే వెంటనే మన దగ్గరలో ఉన్న పరీక్షాలయానికి వెళ్ళి అక్కడ పరీక్షించి చేసుకుని దానికి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే దానికి అనుగుణంగా మనకి యాజమాన్యం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మనకు నీటిని మనం ఒకసారి మన చెరువులోకి నీటిని ఉదయాన్నే మనం ఈ నీటి శాంపిల్ని ఒకటి తీసుకెళ్ళి దాన్ని మనం పరీక్షాలయాన్ని పరీక్షించుకొని ఆ నీటిలో ఏమైనా తేడాలు ఉన్నాయంటే మాత్రం వాటి అనుగుణంగా మనకి ఈ నీటి మీద చేయాల్సిన యాజమాన్యంతో కూడా చేయాల్సి ఉంది. ఈ నీటి గుణాలు మనం ముఖ్యంగా చూడాల్సిన చేపల చెరువులో 3. ఒకటి ఏంటంటే pH, తర్వాత ఆక్సిజన్, తర్వాత అమ్మోనియా. ఈ pH అనేది మనకి ఏంటంటే 7.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. తర్వాత మన ఈ ఆక్సిజన్ చూసినట్లయితే కనీసం 5 ppm ఉండాలి. అదేవిధంగా అమ్మోనియా అనేది అస్సలు ఉండకూడదు. తర్వాత ఎప్పుడైతే మనకి ఈ ఆక్సిజన్ తగ్గిందని కానీ చూసామో అటువంటి చెరువులో మనం అర్ధరాత్రి దాటి నుంచి కూడా ఉదయం వరకు పంపు సర్క్యులేషన్ మన చెరువులో నీటిని చెరువులోకి తోడుకునేటట్టుగా ఒక మోటార్ని ఏర్పరచుకొని దాంట్లో చేసుకోవడం, లేదంటే మనం బోటు తిప్పడం. మనకు మరబోటు ఉన్నప్పుడు అయితే అది ఉదయం తెల్లవారుజాము 2-3 గంటల నుంచి ఉదయం ఎండ వచ్చే వరకు కూడా మనం బోట్ని చెరువు చుట్టూ కూడా తిప్పడం అనేది మా పద్ధతి. ఏరేటర్ల అవకాశం ఉంటే ఏరేటర్లు కూడా పెట్టుకుని చాలా వరకు మా ఆక్సిజన్ సమస్యని ముందుగానే తిప్పినట్లయితే మనం ఆక్సిజన్ సమస్యని అధిగమించవచ్చు. మనకి ఎక్కువగా అన్ని చెరువుల్లో కూడా ఉండేది శంకుజలగ, అలాగే చేప పేను, ఈ పరాణజీవులే కాకుండా బ్యాక్టీరియా తెలుగు, ముఖ్యంగా ఏంటంటే రెడ్ డిసీజ్, అదేవిధంగా తాటాకు తెగులు. మనకి చెరువులో ఎప్పుడైతే 1-2 చేపలు చనిపోతున్నాయో ఏదో ఒక శానిటైజర్ కొట్టడం లేదంటే ఒక పెస్టిసైడ్స్ కొట్టడం మనకి మేతలో ఏదో ఒక యాంటీబయాటిక్ పెట్టడం జరుగుతుంది. మన వ్యాధిని నిర్ధారణ చేయకుండా ఏ విధమైన శానిటైజర్ కానీ ఏ విధమైన పెస్టిసైడ్ కానీ మన చెరువులో వాడద్దు. ఆ వాడడం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి మనకి ఆక్సిజన్ సమస్య ఈ అమ్మోనియా కానీ ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి చెరువుల్లో మనకి ఈరోజు 2 చనిపోయినవి ఎక్కువ సంఖ్యలో చేపలు చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మేతలో పెట్టే మందులు ఏంటంటే మనం వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే మనం మేతలో మందు అనేది యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఈ రెడ్ డిసీజ్ ఎక్కువగా వస్తుంది కనుక దీనికి అనుగుణమైన మన యాంటీబయాటిక్ ఏంటంటే ముఖ్యంగా ఇది ఆక్సిటెట్రాసైక్లిన్ సరిపోతుంది. ఒక 10 టన్నుల చేపకి ఇంచుమించు కేజీ చొప్పున కానీ మేతలో పెట్టినట్లయితే ఒకసారి మేతలో మనం మేత మందు వాడినప్పుడు కనీసం 5 రోజులు ఉండి పెట్టాలి. ఎప్పుడైతే తగ్గుదల కనిపించిందో 2-3 రోజుల తర్వాత పూర్తిగా తగ్గిపోతే ఈ మందు ఆపేయకుండా 5 రోజులు పూర్తిగా మనం యాంటీబయాటిక్ వాడాలి. అదేవిధంగా ఇంకా కానీ మనకి అప్పటికి కూడా ఇంకా తగ్గకపోతే ఒక మ్యాక్సిమం మనం యాంటీబయాటిక్ని 10 రోజులు, అంతేగాని మనం పూర్తిగా చెరువు అంతా కూడా రోజు యాంటీబయాటిక్ మాత్రం వాడద్దు. అది ఒకవేళ మనకి నీటిలో ఆక్సిజన్ సమస్యలు కానీ ముట్లేతర సమస్య ఉన్నట్లయితే మాత్రం అటువంటి చెరువులో మనం పొటాషియం పెర్మాంగనేట్ని తీసుకుని ఎకరానికి ఇంచుమించు కేజీ చొప్పున వాడినట్లయితే చాలా వరకు ఈ సమస్యను మనం తెలుసుకుంటాం. అలాగే ఏంటంటే ఇటువంటి సమయంలో మనం pHని గమనించి ఆ pH కానీ 8 కంటే తక్కువ ఉన్నట్లయితే అగ్రికల్చర్ లైము ఎకరానికి 25 కేజీలు, దాంతోపాటుగా మనకి బాహ్య పరాజయం సమస్య ఏదైనా ఉన్నట్లయితే సాధారణ ఉప్పు 25 కేజీలు ఎకరానికి ఉదయం పూట జల్లుకోవాలి. ఈ విధంగా వాడినట్లయితే మనకి చెరువులో చాలా వరకు మన ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు, అదేవిధంగా మంచి దిగుబడి అనేది సాధించవచ్చు. అన్ని కాలాల్లోనూ అన్ని సమయాల్లోనూ రైతుకు ఆదాయాన్నిచ్చే పంటలు కూరగాయలు. నీటి వస్తు ఉన్న రైతులు సంవత్సరం పొడవునా పంట అందివచ్చేలా ప్రణాళికతో ముందడుగు వేస్తూ ఉంటారు. మరి కూరగాయల పంటలకు అవసరమైన నారు ఆరోగ్యంగా పెరగాలి కదా. పెరిగే ఎండల్లో ఆరుబయట నారు మొక్కలను పెంచితే అధిక ఉష్ణోగ్రతకు లేత మొక్కలు వాడిపోవడంతో పాటు చనిపోయే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు చీడపీడల సమస్య ఎక్కువగా ఉండి నారు పనికిరాకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నునులేత నారు అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పుల బారిన పడకుండా ఉండేందుకు షేడ్ నెట్ లేదా చలువ పందిళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలా 50% నుంచి 70% నీడ కల్పించే షేడ్ నెట్ల క్రింద ప్రో ట్రేలలో పెంచడం ద్వారా మేలైన ఆరోగ్యమైన నారు పొందే అవకాశం ఉంటుంది. మరి షేడ్ నెట్లలో నారు పెంచే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సంప్రదాయ పద్ధతిలో కూరగాయల నారు పెంచేటప్పుడు నారు కుళ్ళు సమస్యలతో నారు చనిపోవడం, ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యల వల్ల నష్టం కలుగుతుంది. అదే షేడ్ నెట్లో నారు పెంచినట్లయితే నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. షేడ్ నెట్లో నారు పెంచడం ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. షేడ్ నెట్లో నారు పెంచడం వల్ల సూర్యరశ్మి నేరుగా మొక్కలపై పడదు. 50% నెట్తో కప్పడం వల్ల ఆ సూర్యరశ్మిని నెట్ అడ్డుకుంటుంది. మిగిలిన 50% మాత్రమే నారు మొక్కలకు అందుతుంది. కాబట్టి నేల నుంచి మొక్కల నుంచి ఆవిరయ్యే నీటి శాతం తగ్గుతుంది. షేడ్ నెట్లో పెరిగే నారుకు చీడపీడలు, రసం పీల్చు పురుగుల బెడద అంతగా ఉండదు. షేడ్ నెట్లో నారును 2 విధాలుగా పెంచొచ్చు. ఒకటి ఎత్తు మడులపైన, రెండోది ప్రోట్రేలలో పెంచే విధానం. భూమిపై పెంచే నారు కన్నా ప్రోట్రేలలో నారును పెంచినప్పుడు భూమి ద్వారా ఆశించే శిలీంద్రపు బూజు తెగుళ్లు ఆశించే అవకాశం ఉండదు. ఒక గుంతలో ఒక విత్తనం మాత్రమే నాటుతాం కనుక వేసిన ప్రతి విత్తనం మొలకెత్తుతుంది. వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది నారు బలంగా పెరుగుతుంది. ప్రోట్రేలలో విత్తనాన్ని విత్తే ముందు అందులో బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టును, కోకోపీట్ను వాడతారు. ఇవి తేమను నిల్వ చేసి విత్తనం మొలకెత్తటానికి ఉపయోగపడుతుంది. ప్రోట్రేలలో నారును పెంచడానికి 98 రంధ్రాలు కలిగిన ప్లాస్టిక్ ట్రేలను ఎంపిక చేసుకోవాలి. ట్రేలను అమర్చుకోవడానికి బెడ్లను తయారు చేసుకోవాలి. ట్రేలో నింపడానికి కోకోపిట్, వానపాముల ఎరువు, ఎర్రమట్టిని 1:1:1 నిష్పత్తిలో తీసుకుని వాటికి యూరియా, డిఏపి, సూపర్ ఫాస్ఫేట్ను కలుపుకుని బాగా కలియ తిప్పాలి. తర్వాత ట్రైకోడెర్మా, సూడోమోనస్ వంటి జీవ శిలీంద్ర నాశనులను కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రోట్రేలలో నింపుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ఒక్కో రంధ్రంలో ఒక్కో విత్తనం పడేలాగా వేసుకోవాలి. తర్వాత ఒకదానిపైన మరొక ట్రే పెట్టి దానిపైన పరదాలతో కప్పాలి. ఇలా చేయటం వల్ల ప్రోట్రేలో తేమ శాతం పెరిగి విత్తనాలు తొందరగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. 3-4 రోజులకు మొలక వచ్చాక ట్రేలను ఒకదానిపై మరొకటి తీసి బెడ్లపై పరుచుకుని నీరు పోసుకోవాలి. నారుకుళ్ళు తెగులు రాకుండా కాపర్ ఆక్సీ క్లోరైడ్ను పిచికారీ చేసుకోవాలి. ఇలా పెంచిన నారును 45 రోజుల తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. అదే ఎత్తు నారుమడి పద్ధతిలో అయితే షేడ్ నెట్లో మట్టిని లోతుగా తవ్వి పెళ్లలు లేకుండా చేసి 15 సెంటీమీటర్ల ఎత్తు, 1 మీటర్ వెడల్పు, తగినంత పొడవు ఉన్న ఎత్తు బెడ్లను తయారు చేసుకోవాలి. బెడ్ల మధ్య నడవడానికి అంతర కృషికి 1 నుంచి 2 అడుగుల ఎడం వదలాలి. బెడ్ పైన 1 అంగుళం మందంలో వర్మి కంపోస్టు లేదా బాగా చివికిన పశువుల పేడ, పలుచగా ట్రైకోడెర్మా పొడి చల్లుకుని పై మట్టితో బాగా కలపాలి. తర్వాత నారుమడులపైన 2 సెంటీమీటర్ల లోతు, 5 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో గీతలు గీసి అందులో విత్తనాలను పలుచగా వేసి వాటిపై పశువుల ఎరువుతో కలిపిన మట్టిని పలుచగా కప్పుకోవాలి. విత్తిన నాటి నుంచి నారు తయారయ్యే వరకు ప్రతిరోజు ఉదయం రోజ్ క్యాన్తో నీటిని పోయాలి. బయట ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు షేడ్ నెట్ పైన అమర్చిన ఫాగర్లను నడిపి లోపలి ఉష్ణోగ్రతను తగ్గించాలి. ఇలా చేయటం వల్ల మొక్కలకు నీరు కూడా కొంతవరకు అందుతుంది. ఈ విధంగా నారు మొక్కల్ని 2 విధానాల్లో పెంచుకోవచ్చు. ఎత్తు నారుమడులలో పెంచే నారు కంటే ప్రోట్రేలో పెంచిన నారు నాణ్యంగా ఉంటుంది. కాబట్టి సాగుదారులు ఈ విధానాలను ఆచరించటం ద్వారా వేసవి తాపం నుంచి సున్నితమైన నారు మొక్కల్ని కాపాడుకుని నాణ్యమైన నారును పొందటంతో పాటు మేలైన దిగుబడును సాధించే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మార్కెట్లో పచ్చిమిరపకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కేజీ కాయలకు గరిష్టంగా 40 రూపాయల వరకు ధర పలుకుతోంది. కొద్ది రోజుల క్రితం అత్యధికంగా 46 రూపాయలు ధర పలికింది. సరుకు లభ్యత తగ్గటం కారణంగానే ఈ డిమాండ్ ఏర్పడింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో పచ్చిమిర్చికి డిమాండ్ ఏర్పడ్డంతో ఆయా ప్రాంతాలకు పచ్చిమిర్చి తరలి వెళుతోంది. బాపట్ల జిల్లా మార్టూరు కేంద్రంగా ఉండే పచ్చిమిర్చి వ్యాపారులు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సరుకు దొరికే గ్రామాల నుంచి పంటను సేకరించి పంపుతున్నారు. ఈ టైంలో ఆట ఈ జెర్సీ అనేది 200-250 అమ్మిందండి 10 కిలోలు. ఈ సంవత్సరం కూడా అదే రేటు పోతుంది. ఇది ఒక 6 మూరు మటుకు 400, 350, 450 ఎక్స్పోర్ట్ వల్ల అవుతుంది. ఢిల్లీ ఎటు వెళ్ళిపోతున్నట్టు రేట్ ఏంటంటే ఎండుమిర్చి రేటు వచ్చింది. అవసరమైతే ఉంచుదామని ఆలోచన మాకు. ఇప్పుడు ఉంచామనుకో 10 క్వింటాలైనా 20,000 అమ్మింది అనుకో, 20,000 వచ్చి 10 క్వింటాలు 40,000, 2 లక్షలు వస్తాయిగా. కోసి ఉపయోగం ఉంది.
అనేది ఆలోచిస్తున్నాను. అదే 400 అమ్ముతుంది అనుకో, కోసినా మళ్ళీ కాసిద్దనే ఆలోచన. కోస్తున్నాం అంటే అదే ఏదన్నా వానమాన పడి వెనకచ్చి కాసి తాలు అయిద్దే, ఆరుమూరు కొంచెం మెతక రకం, ఏదైనా తేడా పడితే ఇబ్బంది పడతాం. అందుకని కోస్తున్నాం. రేటు ఉందిగా, కలిసి ఉంది కాబట్టి. లేత కొయ్యం. పర్లేదండి ఏడు ఈ కాయ పచ్చికాయ పర్లేదు, అవి చెప్పుకునే కదా, అనుకోకుండా తగిలింది ఈ సంవత్సరం మాకు. 150 బస్తాలు వస్తుంది. ఫస్ట్ 40-30, తర్వాత 70-80, మూడో కోత 120-125, నాలుగో కోత 150 అట్టు వచ్చేసింది. 3 రోజుల నుంచి కొత్తనం. ఈ కోత 150 అవుతాయి, 60 కేజీలు వచ్చింది. రేటు 10 కిలోలు 380. ఈ రేటు ఈ సంవత్సరం ఉంటానే ఉంది. రేటు వారం నుంచి ఉంటుంది. అంతకుముందు ఇంకా పెచ్చు ఉంది, 400 కూడా ఉంది. 460 కూడా పోసారు మా ఊళ్ళు. ఎప్పుడు లేదు ఈ సంవత్సరమే. ఎందుకంటే ఇటు పక్కన ఊళ్ళో వేయలే, మార్కెట్ బాగా నడుస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతా 200. ఈ సంవత్సరం బాగా రేటు ఉంది పచ్చికాయకి. ఇప్పుడు ఈ కోత కోసాం కదా, ఈసారి ఇంకో కోత చూసుకొని రేటు ఉంటేనేమో కోస్తాం, లేకపోతే పండబెట్టుకుంటాం. ఇంకా 2 కోతలు తగ్గించాను. సాధారణంగా ఈ సమయంలో కేజీ 20 రూపాయలు పలికే పచ్చిమిరప ధరలు ప్రస్తుతం 36 నుంచి 40 రూపాయల వరకు పలుకుతున్నాయి. సాధారణంగా వచ్చే రేటు కన్నా దాదాపు రెట్టింపు ధర దక్కడంతో పచ్చిమిర్చి సాగు చేస్తున్న రైతులకు ఈ ఏడాది లాభసాటిగా ఉంది. కొందరు డిసెంబర్ నెల నుంచే పచ్చికాయలను కోసి విక్రయిస్తున్నారు. ఒక్కో కోతకు మధ్య విరామం 20 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉంటోంది. సాగునీటి లభ్యత పుష్కలంగా ఉండే గ్రామాల రైతులకు చీడపీడల బెడద లేకుండా ఈ ఏడాది పచ్చిమిర్చి సీజన్ కలిసొచ్చింది. గడిచిన సీజన్ల కంటే ప్రస్తుతం మార్కెట్ అనుకూలంగా ఉందని రైతులు చెబుతున్నారు. 380-400 ఖర్చు లేకుండా ఇక్కడే రైతు దగ్గర వచ్చి కొనుక్కుంటున్నాడు అన్న. ఆరుమూరు కూడా బాగానే ఉంది, ఈ పచ్చికాయ కూడా బాగానే ఉంది, రైతుకు బాగానే ఉంది. నీడు అయితే బొబ్బరు వచ్చిన లైన్ లేక ఏడు బాగుంది. ఈ ఒక 50 ఎకరం వేశారు అంటే రేటు ఉందని కోసుకుంటున్నారన్న. పొండికాయకి తక్కువ అని ఇది ఎండుకాయ పచ్చికాయ బాగుండిద్దని పచ్చికాయ వేసుకుంటున్నారు. ఏటా ఒక 50 ఎకరం ఉండేది, 100 ఎకరం ఉండేది. ఒక 2 నెలల నుంచి కోస్తున్నా సార్. 10 రోజులకి ఒకసారి కాయలు కోసుకోవడం, నీళ్ళు వేసుకోవడం, బలం మళ్ళీ కోసుకోవడమే. ఒక 2 నెలలు ఇంకా 2-3 నెలలు పట్టే ఉండేది. ఎండుకాయలు కూడా రేటు ఉంది సార్. పచ్చికాయ రేటు ఉందని ముందు పచ్చికాయ కోసుకుంటారు, తర్వాత లాస్ట్ బొబ్బరు వచ్చింది కదా, అప్పుడు వదులుకుంటారు రైతు. అప్పుడు దాకా పచ్చికాయ కోసుకుంటాడు. ముందు పెట్టుబడి వచ్చింది కదా, ఇంకా ఇప్పుడు ఈ చేలకాయలు ఆ చేనికి పెట్టుకుంటాడు పెట్టుబడి. బంగారం అయితే 300, 6-3 అయితేనేమో 380-400, 10 కేజీలు. పచ్చి తోటలు తక్కువ వేశారు. తేజాలో ఒక 50% వేశారు. 3 నెలలు పెట్టి కోస్తున్నాం. 15 రోజులు 20 రోజులకు కోత. అదే పచ్చి సరుకు తక్కువ ఉండటం వల్ల ఎక్స్పోర్ట్ పోతున్నాయి బాగా. ఇప్పుడు పండిన 10 క్వింటాలు, ఆ 10 క్వింటాలు మనం కోసినా కొయ్యిపోయినా ఆ 10 క్వింటాలు అట్నే ఉంటాయి. కోసామనుకో మళ్ళీ 10 క్వింటాలు పచ్చికాయ. ఒక్కొక్కరు ఎకరానికి 400 బస్తాలు తగ్గోసారు, 240 క్వింటాలు తగ్గోసారు ఎకరానికి. ఈ రేట్లు అయితే గిట్టుబాటే. ఎక్కువ కారం ఉండే నల్ల పచ్చిమిర్చికి మంచి డిమాండ్ ఉంది. తమిళనాడుతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి డిమాండ్ వస్తూ ఉండటంతో అక్కడికి సరుకు ఎక్కువగా వెళుతోంది. పచ్చిమిర్చికి అనూహ్య గిరాకీ ఏర్పడడంతో ఎండుమిర్చి కోసం పండించే తోటల నుంచి కూడా కొందరు రైతులు పచ్చిమిర్చిని కోస్తున్నారు. బంగారం, ఆర్మూరు వంటి రకాల కాయలు నల్ల రంగుతో ఎక్కువ కారం ఉంటాయి. ఈ రకాల నుంచి రైతులు అధిక రాబడి పొందుతున్నారు. ఏప్రిల్ మాసం ముగిసే వరకు పచ్చిమిర్చి ధరలు ఇదే మాదిరిగా ఉంటాయని రైతులు భావిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.